కలలు రావడం అనేది సహజం. చాలామంది కలలు కంటూ ఉంటారు. ఇక స్వప్న శాస్త్రంలో కలల గురించి చాలా బాగా విశ్లేషించారు. ఎలాంటి కల వస్తే మంచిది, ఎలాంటి కల వస్తే చెడు జరిగే అవకాశం ఉందని తెలియజేశారు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కల వస్తే ఆ మనిషి 6 నెలల్లో చనిపోతారు అంటున్నారు కొందరు. అది ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్లగూబ గురించి కలలు కన్నప్పుడు ఏదైనా గ్రామాన్ని ఖాళీ చేయడం కానీ ధ్వంసం చేస్తున్నట్లు కల వస్తే మృత్యువు సమీపిస్తున్నట్లేనట. అలాగే కాకి లేదా గద్ద తలపై కూర్చున్నట్టు కల వస్తే అది మరణానికి సంకేతమేనట. అలాగే శివపురాణం ప్రకారం పార్వతీదేవి ఒకసారి తన భర్త శివుడిని ఇలా అడిగింది, స్వామి, మరణానికి సంకేతమేంటి? మరణం రాబోతుంది అని ఎలా తెలుసుకోవచ్చు అని ప్రశ్నించగా పరమశివుడు మాట్లాడుతూ ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు కొద్దిగా ఎరుపు రంగులోకి మారినప్పుడు ఆ మనిషి మరో 6 నెలల్లో చనిపోతున్నట్లు అర్థమని చెప్పాడు. అలాగే ఒక పిట్ట నీటిలో మునిగి తేలుతున్నట్లు ఎవరికైనా కనిపిస్తే ఆ మనిషి త్వరలోనే చనిపోతాడని దీనికి అర్థం తెలియజేశాడట. ఇక వీటిని కొంతమంది నమ్మితే మరికొంతమంది మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తారు. ఇలా కలలు రావడం సహజమే, కానీ మన నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది.